హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదు, నాకు వేరే వర్క్ ఉండడం వల్ల. సో సంక్రాంతి భోగి పండుగ రోజు మా అమ్ములకి భోగి పండ్లు పోసామన్నమాట. ఇప్పుడు ఆరోసారి. సో అందరం మా అమ్ములను రెడీ చేసి అక్కడ కూర్చోబెట్టి ఒకరి తర్వాత ఒకరు భోగి పండుగ రోజు భోగి పండు, రేగు పండ్లు, పూలు, పైసలు అవన్నీ కలిపి ఒక సెట్ చేసిన ఫ్రూట్స్ తింటే సెట్ చేసి ఒకరి తర్వాత ఒకరు పోస్తున్నాం. నేను శారీ కట్టుకున్నాను. నా శారీ ఎలా ఉంది? బాగుందా? ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్న చెల్లి వసుమతి ఫస్ట్ మా మమ్మీ, మా డాడీ, మా నీరజక్క వీళ్ళు పోసాక తర్వాత నెక్స్ట్ మేము పోసాం అనమాట. సో రేగుబండ్లు పూలతో ఇప్పుడు 6 టైమ్స్ కోసం ఒకసారి మిస్ అయింది, పోయకూడదు, ఒకసారి అందువల్ల పోయలేదు. 6 టైమ్స్ అనమాట ఇప్పుడు. సో మా అమ్మలో చూడండి, పోసిన వాళ్ళందరికీ ముద్దు పెడుతుంది. మా చిన్న చెల్లి, మా అపర్ణ. సంక్రాంతి పండగకి అందరు రాలేదు, అక్కయ్య వాళ్ళందరూ. మా నీరజక్కయ్య, మా సిస్టర్ ఇద్దరు వచ్చారనమాట. సో మా ఉషక్క, మా రామాదేవి అంటే మా పెద్దనాన్న కూతురు, మా ఇంకో మేనత్త కూతురు ఉషక్క అని. పద్మపిన్ని మా ఇంటి పక్కన, మా వదిన, మా ఉపేంద్ర అనే భార్య. సో అందరు పక్కనే కాబట్టి అందరిని పిలుచుకున్నాము. పిలిస్తే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారన్నమాట. తను మా ఇంటికి ఎదురుగా ఉమా, రేపు మా ఇంటికి ఎదురుగా అనమాట. సో ఉష వాళ్ళు కూడా వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. మా అమ్ములకి సంతోషంగా ఉంది. ఫ్లవర్స్, పూలు మొత్తం పోస్తున్నారు కదా పిల్లలతోని. అంటే ఫోటో తీస్తున్నాం అనమాట. సో చాలా బాగా జరిగింది. మా అమ్మలో అయితే మస్తు సంతోషపడ్డది అనమాట. భోగి పండ్లు పోస్తున్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మంచి రెడీ అయ్యి కూర్చుంది అనమాట మా చిన్నోడు. తర్వాత మేము కూడా ఫోటో దిగాం. మా అమ్మ అంటే మా పెద్దనాన్న వల్ల మనవరాలు అనమాట. తనకు కూడా ఫస్ట్ భోగి పండ్లు పోసారు, తర్వాత మా పాపకి పోస్తున్నాం అనమాట. మా అమ్మలకి వీళ్ళిద్దరు మా మర్దళ్ళు. ఆల్రెడీ వేరే వీడియోలో మీకు చెప్పాను. మా బాబాయ్ వాళ్ళ కోడలు అనమాట వాళ్ళిద్దరు. సో వాళ్ళు కూడా పోస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు మంచి భోగి పండ్లు వేసాక కూల్ డ్రింక్ తాగాక అందరూ వెళ్ళారు. మా అన్నయ్య, మా బాబాయ్ కొడుకు సైజులు అన్నయ్య, మేనమామ అనమాట ఇప్పుడు తనే. సో తను కూడా పోసారనమాట. వాళ్ళ మిస్సెస్ రాలేదు. ఇక సాయంత్రం నైట్ పూట అయ్యేసరికి తను రాలేదు. అన్నయ్య ఒక్కడే వచ్చాడు. మా మేనత్త పద్మ తన పేరు. మా నాన్నల మూడో చెల్లి, ఇద్దరు అక్కయ్యలు, ఇద్దరు చెల్లెలు, నలుగురు అనమాట మా మేనత్తలు. మా డాడీ వాళ్ళు కూడా నలుగురు బాబాయిలు, నలుగురు అనమాట అన్నదమ్ములు. సో మేమందరం ఒకసారి గ్రూప్ ఫోటో దిగాము. మా చిన్నోడు వీడియో తీస్తుండే ఇటువైపు. అందరు భోగి పండ్లు పోసాక అందరు ఒకసారి గ్రూప్ ఫోటో దిగామన్నమాట. మా అమ్ములు ఫ్రెండ్ తను. అందరం కొద్దిసేపు బయట కూర్చొని మాట్లాడుకున్నాం అనమాట. కూల్ డ్రింక్స్ పోస్తే తాగారు కొంతమంది, కొంతమంది తాగలేదు.
తర్వాత కొద్దిసేపు కూర్చొని అందరూ టైం స్పెండ్ చేసాము. చాలా బాగా జరిగింది. చిన్న చిన్న ఫంక్షన్స్, చిన్న చిన్న ఇలాంటి ఈవెంట్స్ అందరం కలిసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తది. చాలా సంతోషంగా అనిపిస్తా ఉంటదన్నమాట. సో, మేమందరం కొద్దిసేపు అలా నవ్వుకున్నాము, మాట్లాడుకున్నాము. మామూలు కంటే ముందు మా పెదనాన్న వాళ్ళ మనవరాలు, మా రమాదేవి వాళ్ళ పాపకి, ఆ అమ్మాయికి కూడా పోసారన్నమాట భోగి పండ్లు. సో, అక్కడికి కూడా ఎళ్ళొచ్చాము. దానికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు మీకు పెడుతున్నానన్నమాట. ఫస్ట్ ఆ బేబీకి పోసారన్నమాట. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి.